రెడ్డి గారు ఇవాళ ఆరోపణలు సరే ఎక్కడ మొదలైంది అనేది పక్కన పెడితే ఎండింగ్ వచ్చి ఆగుతుంది మాత్రం ఖచ్చితంగా వైసీపీ గత ప్రభుత్వ హయాంలోనే వచ్చి ఆగుతుంది. దాంట్లో 1750 కోట్లకు సంబంధించిన కుంభకోణం జరిగే అవకాశం ఉంది. అది డైరెక్ట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఏదైతే సెకీకి సంబంధించి అది కదా మధ్యలో కేంద్ర ప్రభుత్వము దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, లేకపోతే దానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ ఉందని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే నిజమైతే 3 సార్లు మీరు అదానిని ఎందుకు కలిశారన్నది ఒక ప్రశ్న అక్కడ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, ఏం సమాధానం చెప్తారు? ముందుగా రాజనీష్ వీక్షకులకు, మీకు, రామ్మోహన్ రావు గారికి, మరొక గెస్ట్ కి, వారికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ, ఇక్కడ కోతికి కొబ్బరి చెప్పుగా దొరికినట్లుగా మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు, ఇదేదో దొరికింది వాళ్ళకి. దీని యొక్క నిబద్ధత ఏంటో మనం చూద్దాం. వాళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? వచ్చే 20 సంవత్సరాలలో $2 బిలియన్ లాభం పొందటం కోసం అదానీ గారు తమ దేశంలో అమెరికాలో 1600 కోట్ల రూపాయలు సేకరించి తన గ్రీన్ ఎనర్జీకి పెట్టుబడులు పెట్టుకున్నారు. మేము మా 1600 కోట్ల రూపాయలు, ఏది మన ఇండియన్ రూపాయల్లో 1600 కోట్ల రూపాయలు మా ద్వారా సేకరించాడు కాబట్టి, ఈ కేసు మాకు సంబంధించింది కాబట్టి మేము అదానీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి FBI ముందుకు వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఇచ్చిందేమో 1600 కోట్ల రూపాయలంట. అదానీ గారు 3 బిలియన్ 5 రాష్ట్రాలకు ఇచ్చిందేమో 2200 కోట్లంట. సబ్జెక్ట్ కరెక్షన్, $3 బిలియన్ వాళ్ళు రేజ్ చేసినట్టున్నారు. సరే, దానికేదో 1750 కోట్లంట. 1750, ఆ 1600 కోట్లేంటో 1750 కోట్లేంటో అది తెలియాలి. రకరకాలుగా ఈ సవరణలు, పత్రికలు ఇచ్చే సవరణలు మీరు ఇక్కడ నా దగ్గర కాపీ కూడా ఉంది. ఓకే, ఇండియన్ కరెన్సీ ప్రకారం 1600 కోట్ల మాత్రమే అక్కడి నుంచి సేకరణ జరిగింది. ఓకే, వాళ్ళు ఇచ్చింది 2200 కోట్ల రూపాయలు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇకపోతే రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంతో ఒక దాంతో నేను ఏకీభవిస్తూనే ఒక దాంతో విభేదిస్తున్నా. ఆయన ఏమంటున్నారంటే, ఈ కూటమి ప్రభుత్వం పోక చెక్క ఏదో సామెత అయింది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ అదానీని అనలేరు, జగన్ మీద బురద చల్లాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లబోయే ముందు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి టోటల్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ రోజున 4 సగటు యావరేజ్ నేను చెప్పేది ₹4.53 పడే విధంగా 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద భారం పడే విధంగా ఆయన ఏర్పాటు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానిని 2.99 అంటున్నారు రామ్మోహన్ రావు గారు. కాదు, యావరేజ్ గా 2.49కి మాత్రమే వచ్చే విధంగా, అది కూడా కాన్స్టెంట్ గా ఉంది. మనం ఒక ఇల్లు అద్దెకి ఇచ్చామంటే ప్రతి 2 ఏళ్లకి అద్దె పెంచుతూ ఉంటాం, 15% to 10%. అది పెరుగుదల లేకుండా కాన్స్టెంట్ గా ఉండే విధంగా 2.49 వచ్చే విధంగా లక్షల కోట్ల ఆదా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక ఆయనతో నేను విభేదించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అసలు FBI వాళ్ళకి ఆయన విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. జర్నలిస్ట్ గా వారు ఇచ్చి ఉండొచ్చు, కానీ నాకున్నటువంటి అనుభవం, నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు అన్ని కూడా, వాళ్ళు దేన్ని కూడా తేల్చకుండా గాలిలో ఊరకే ఆరోపణలు చేసి వదిలేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మన రాజ్యసభ సభ్యుడైనటువంటి KVP రామచంద్రరావు గారి మీద 12 సంవత్సరాల క్రితం ఆయన టైటానియం కొనుగోలులో ముడుపులు ముట్టుకున్నాడని ఇదే FBI సంస్థ ఆరోపణలు చేసింది. ఆ కేసు ఏమైంది, ఎటుపోయింది, దాన్ని ఏ విధంగా రుజువు చేయగలిగింది, ఎక్కడ కూడా రుజువు చేసినటువంటి దాఖలాలు కానీ, ఆ కేసు కన్స్ట్రక్ట్ అయినటువంటి పరిస్థితులు కానీ లేవు. అదేవిధంగా మూవ్ మోషన్స్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు లంచం తీసుకున్నారని చెప్పేసి ఇదే FBI ఆరోపణలు చేసింది. ఇద్దరి మీద చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వేకి చెందినటువంటి ఒక ఎంప్లాయీ మీద చేసింది,
అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మీద చేసింది. ఈ రెండు ఆరోపణలు కూడా FBI రుజువు చేయలేకపోయింది. అదేమంటే వాళ్ళు ఏదో రాజీ పడ్డారు, వాళ్ళు రాజీ పడ్డారు, ఇక మేము కేసును క్లోజ్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు అదాని నేరం చేశారు, అదానీని పట్టుకోవాలి. అదానీని దాటి జగన్మోహన్ రెడ్డి గారికి కేసు వస్తుంది, కానీ అసలు అదానీని వీళ్ళు క్యాచ్ చేయగలరా? అదానీని FBI వాళ్ళు క్యాచ్ చేయలేరు అంటానికి మీకు భోపాల్ గ్యాస్, మిక్ గ్యాస్ మీకు గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా, ఒక పెద్ద విషాదకరమైనటువంటి విషయం అది. ఆ భోపాల్ గ్యాస్ లీకేజ్ వల్ల మరి అది యూనియన్ కార్బైడ్స్ అనేటువంటి అమెరికా సంస్థకు చెందింది. దాని అధినేత ఆండర్సన్. దానితో మనం వేలాది మంది మరణించారు, వేలాది మంది ఇప్పటికి కూడా అంగవైకల్యాలతోటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. అతన్ని మాకు అప్పచెప్పండి అయ్యా అని చెప్పేసి భారత ప్రభుత్వం కోరితే అప్పగించిందా? రైట్. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా FBI మీద నమ్మకం లేదు, లేకపోతే ఇది ఇండియాకి అమెరికాకు ఉన్న ఈ సంబంధాల వల్ల ఇలాంటి జరగకపోవచ్చు అంటారు, కానీ బట్ ఆరోపణలు ఎందుకు డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతున్నాయి? అదానీ సంస్థతో గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన ఒప్పందాలు కానివ్వండి, లేకపోతే మీరు చేసిన కార్యకలాపాలు అవన్నీ కూడా ఎంతో కొంత మీకు లాభం చేకూర్చే ప్రయత్నం చేయడంలో భాగంగానే జరిగాయని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి దానికి సమాధానం చెప్తారు? అదానీ విషయంలో అదానీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినప్పుడేమో అదానీ విలన్ అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అదానీ హీరో. పక్కన పెడితే ఏమంటారంటే డేటా సెంటర్లు అదానికి వెళ్తాయి, పోర్ట్లు అదానికి వెళ్తాయి, ఎయిర్పోర్ట్లు అదానికి వెళ్తాయి. సరే, కేంద్ర ప్రభుత్వము అక్కడ నుంచి ఇచ్చింది అన్న విషయాన్ని ఒక సాకుగా చూపిస్తూ మొత్తం అదానికి కట్టబట్టే ప్రయత్నం జరిగింది అన్నది గత ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. అట్లాగా సార్, ఇక్కడ అదానీ పాత్ర ఏంటనేది ఒకళ్ళు కట్టబెట్టేది కాదు సార్. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ అనే దాని నిర్వాహకుడు అదానీ గారు. సెకీ సంస్థ అనేది ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ. ఆ సెకీ వాళ్ళు మాకు సరే నువ్వు సోలార్ ఎనర్జీ సప్లై చేయబోయి అనేటటువంటి దాన్ని అదానీకి ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా? రైట్. నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను ఒకసారి. వాళ్ళు చేస్తారు, నాకు అర్థం కాల. నేను మీ దగ్గరకు వస్తాను.